10 ఏళ్లు అధికారంలో ఉండి విపక్షాలను నానా ఇబ్బందులు పెట్టిన కేసీఆర్ కు కాంగ్రెస్ గట్టి షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరికేపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టి కర్ర విరక్కుండా పాము చావకుండా అన్నట్లు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రధాన ప్రతిపక్షానికి అసెంబ్లీలో దక్కే ప్రాధాన్యత ఉన్న పదవుల్లో పీఏసీ చైర్మన్ ఒకటి. బీఆర్ఎస్ ఆ పదవికి హరీష్ రావుకు దక్కుతుందని భావించింది. అయితే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అరికేపూడి గాంధీకి కట్టబెట్టారు. దాంతో బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు పనిని సమీక్షించి లోటుపాట్లను ఎత్తిచూపి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలను ఆడిట్ చేసే అధికారం పీఎస్సీకి ఉంటుంది. వివిధ పార్టీలకు చెందిన 9 మంది సభ్యులు ఉండే పీఎస్సీ కమిటీకి చైర్మన్గా ప్రధాన ప్రతిపక్షం ప్రతిపాదించిన ఎమ్మెల్యేని నియమించడం సాంప్రదాయంగా వస్తుంది. అలాంటి కీలక కమిటీకి చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీని నియమించారు. అసెంబ్లీలో 38 మంది ఎమ్మెల్యేల బలమున్న బీఆర్ఎస్ కు సంఖ్యాబలం ప్రకారం పీఎస్సీ కమిటీలో 3కి స్థానం కల్పించాల్సి ఉంటుంది. ఆ మేరకు బీఆర్ఎస్ ఇప్పటికే హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి పేర్లను ప్రతిపాదించింది. పీఎస్సీ చైర్మన్ గా మాజీ మంత్రి హరీష్ రావును నియమిస్తారని ఆ పార్టీ వారు ఎదురుచూస్తున్న తరుణంలో అరికేపూడి గాంధీని నియమిస్తూ శాసనసభ కార్యదర్శి విడుదల చేసిన బులెటిన్ ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. ఆ పార్టీ ప్రతిపాదించిన వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్లకు పీఎస్సీ కమిటీలో సభ్యత్వం దక్కింది. గాంధీ ఇటీవల కాంగ్రెస్లో చేరినప్పటికీ సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. నేను ప్రస్తుతం టీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా. టీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఉన్న సహచర మిత్రుడితో కలిసి అభివృద్ధికి ప్రయాణం చేస్తున్నా. ఆ విధంగా రేవంత్ ప్రతిపక్ష పార్టీ నుండి ఎమ్మెల్యేను నియమించే సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే బీఆర్ఎస్కు జలకిచ్చారు. హరీష్ రావుకు పీఎస్సీ చైర్మన్ పదవి రాకుండా చేసేందుకు ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలను ఆడిట్ చేసే అధికారమున్నందున పీఎస్సీ చాలా ముఖ్యమైన కమిటీ. హరీష్ రావు ఆర్థిక విషయాల్లో నిష్ణాతులు. అందులోనూ బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవముంది ఆయనకు. అందుకే ఆయనకు వ్యూహాత్మకంగా చెక్ పెట్టారంటున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వడం అనేది, ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరికేపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పీఏసీ చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల. రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు. రాహుల్ గాంధీ గారు, మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు. కేంద్రంలో ఇదే పీఏసీ ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పీఏసీ అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరికేపూడి గాంధీకి పీఏసీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం, ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదుగా. వారికి ఏదైనా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉంటే వారి పార్టీలో మాకేం సంబంధం అండి? ఈరోజు పీఏసీ కమిటీ చైర్మన్ గారు వారు స్వయాన ప్రెస్ చెప్పారు, వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కాదు చెప్పింది. ఇంత స్పష్టంగా ఉంటే వారికి ఎవరికైనా మళ్ళా కేసీఆర్కో పీఎస్సీ చైర్మన్గా అయిన వారికి పడకుండా ఉంటే మాకేం సంబంధం అండి? వారి పార్టీ వ్యవహారాల్లో మాకేం? మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో మీరే సక్రమంగా లేకుండా మమ్మల్ని అంటే ఏం లాభం? ఎవరు తప్పించి ఎవరు మెచ్చించి ఉండదు. అక్కడ సంఖ్యాబలం పరంగా 3కే వస్తుందని రూల్ బుక్లో ఉంది. ఎవరు మాట్లాడుతున్నారు రాజ్యాంగం గురించి? ఏ వ్యవస్థ మాట్లాడుతుంది? బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. గతంలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అసలు సిసలు వలస రాజకీయాలు ఎలా ఉంటాయో చూపించింది.
మొదటిసారి గెలిచినప్పుడు టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారిలో మెజార్టీ సభ్యుల్ని తనలో కలిపేసుకొని టీడీఎల్పీ విలీనమైనట్లు ప్రకటించింది. రెండోసారి గెలిచినప్పుడు కాంగ్రెస్ శాసనసభ్యులపైన విలీన అస్త్రాన్ని ప్రయోగించింది. 2014లో పీఎస్సీ సభ్యులుగా రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు పేర్లను చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. గులాబీ పార్టీ రేవంత్ పేరును పరిగణలోకి తీసుకోలేదు. అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ శాసనసభాపక్ష నేత పదవికి రేవంత్ పేరును ప్రతిపాదించారు. దాన్ని కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. ఇక రెండోసారి గెలిచినప్పుడు సీఎల్పీని విలీనం చేస్తున్న కేసీఆర్ పీఎస్సీ చైర్మన్ పదవిని కాంగ్రెస్కు కాకుండా తమ మిత్రపక్షం ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్కి కట్టబెట్టారు. ఇప్పుడు పీఎస్సీ చైర్మన్గా హరీష్ రావుకు బదులుగా గాంధీ పేరును స్పీకర్ నామినేట్ చేసినప్పటి నుంచి బీఆర్ఎస్ తెగ రగిలిపోతుంది. ఇది నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ వాదిస్తోంది. గులాబీ నేతలు గత 10 ఏళ్లలో చేసిందంతా మర్చిపోయి సభా సాంప్రదాయాలు అంటూ నీతి సూక్తులు వల్లిస్తుండడంపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు విసురుతున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటారు ఇదేనేమో. For more videos like this, subscribe Big TV channel.